ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగూడలో. స్పైడర్ మ్యాన్ పోస్టర్ ఒకటి చూసాము ఒక 20 hours బ్యాక్. ఇండియాలో ఓన్లీ, ఇండియాలోనే 1000 కోట్ల టార్గెట్ అనే స్పెక్యులేషన్. రెండోది, ఆల్రెడీ ఈ సూపర్ హీరో సిరీస్ సినిమాలు చూడటానికి అలవాటు అయిపోవడం కాదు, ఎడిక్ట్ అయిపోయినటువంటి ఆడియన్స్ ఉన్నారు. ఇది మన శ్రీనివాస్ మంగాపురాని తెలుగు సినిమా. తెలుగు సినిమాకి ఒకటే స్క్రీను, ఒకటే షో. నా అంచనా అయితే అంటే ఇప్పుడు 300 అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం ఇంకొక 100-200 యాడ్ చేయగలుగుతుందేమో. భరద్వాజ గారు, స్పైడర్ మ్యాన్ పోస్టర్ ఒకటి చూసాము ఒక 20 hours బ్యాక్. 309 కోట్లలో పోస్టర్ వదిలేరు ఇండియాలో ఓన్లీ. ఇండియాలో వీకెండ్, హ్యూజ్ వీకెండ్ అనుకుంటా వాళ్ళు. హ్యూజ్ వీకెండ్ అంటున్నారు, నిజానికి జనాలు విపరీతంగా పెడుతున్నారు. ఇండియాలోనే 1000 కోట్ల టార్గెట్ అనే స్పెక్యులేషన్ దాకా వార్తలు నడిచిపోతున్నాయి బాబోయ్. అయితే అంత మార్క్ చేస్తారా లేకపోతే 600 దగ్గర ఆగుతుందా అనేది కూడా ఉంది. కానీ అంటే ఒక నెమ్మదిగా సినిమాలు పెరిగే క్రమంలో ఇది తగ్గటం జరుగుతుంది. అలాగే మ్యాక్సిమం రీజనల్ లాంగ్వేజెస్లోకి సినిమాని తీసుకొచ్చారు. అన్ని లాంగ్వేజెస్లోనూ సినిమా ల్యాండ్ అయి ఉంది. కానీ ఇంగ్లీష్లో చూడటానికే ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. మెజారిటీ అక్కడే క్రౌడ్ కనిపిస్తోంది. రీజనల్ లాంగ్వేజెస్ దగ్గర అంతగా క్రౌడ్ కనిపించటం లేదు అనేది వాస్తవం. ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే వెళుతున్నారు అక్కడికి. కాబట్టి ఒరిజినల్ కంటెంట్ని చూడటం మీదే ఇంట్రెస్ట్ ఉంది. రెండోది, ఆల్రెడీ ఈ సూపర్ హీరో సిరీస్ సినిమాలు చూడటానికి అలవాటు అయిపోవడం కాదు, ఎడిక్ట్ అయిపోయినటువంటి ఆడియన్స్ ఉన్నారు ఇండియాలో కూడా. ఇది చాలా కాలంగా జరుగుతున్నటువంటి వ్యవహారమే. 85 నుంచి జరుగుతున్నటువంటి ప్రయత్నం ఇది. అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోతున్నారు, జనరేషన్స్ టుగెదర్ వెళ్ళిపోతున్నారు ఆ సినిమాలకి. అందుకని అది ఓపెనింగ్ కూడా విపరీతంగా రాబట్టింది. అసలు మనం ఆ రోజు తెలుగు సినిమా ఉంది అని వెళ్తే కృష్ణ గారి అబ్బాయి సినిమా, మనవడి సినిమా అసలు చూసాము. కార్లన్నీ కూడా 30వ తారీఖు మొత్తం అన్నీ అక్కడికే, అంటే అన్ని మల్టీప్లెక్స్లో ఫుల్, అన్ని దారులు అక్కడికే అన్నట్టుగా ఒక్క స్క్రీన్ మాత్రమే ఈ సినిమాకి అతి కష్టం మీద ఇచ్చారు. ఇది మన శ్రీనివాస్ మంగాపురాని తెలుగు సినిమాకి ఒకటే స్క్రీను, ఒకటే షో. మిగిలిందంతా టోటల్గా స్పైడర్ మ్యాన్కి కేటాయించినటువంటి పరిస్థితి. అవును, అంటే 1 by 1 అబ్సెషన్ చూసాము ఒరవడి, దాని తర్వాత ఒడిసీ చూసాము ఇదే వరవడి 1 week. అవును, దీని తర్వాత మళ్ళీ స్పైడర్ మ్యాన్ ఇప్పుడు 1 week బుక్ అయిపోయింది మొత్తం టికెట్లు. అవును, ఒడిస్సీ మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అదొక పౌరాణిక గాథ అనుకున్నారు, వెళ్ళిపోయారు జనాలు. అదే సినిమా కొంచెం ఇబ్బంది పెట్టింది, ల్యాగ్ అన్నారు. ఏదైనప్పటికీ కూడా అది మంచి వసూళ్ళు అయితే రాబట్టగలిగింది. ఏంటి అసలు కంటెంట్ పరిస్థితి ఏంటి స్పైడర్ మ్యాన్ జనరల్గా? ఇందులో కూడా ఇదొక నిజానికి ఇది ప్లేట్ మీల్స్ సినిమాగానే చూస్తాను నేనైతే. ప్లేట్ మీల్స్, ఫుల్ మీల్స్ కాదా? ఫుల్ మీల్స్ కాదు, ప్లేట్ మీల్స్. మీల్స్ అంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా అలా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే, మనకి ఆ చిన్న చిన్న సాహసాలు అవి తెలుసు. అతని పర్సనల్ జీవితానికి సంబంధించి పాత స్నేహితులు, వాళ్ళ రెఫరెన్సులు అడపదడప వాళ్ళు ఇతన్ని గుర్తు చేసుకోవటము, తను వాళ్ళ జ్ఞాపకాల్లోకి వెళ్ళటము, ఈ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. దాంతోపాటు అక్కడ జరిగేటువంటి విచ్ఛిన్నకర శక్తుల్ని అడ్డుకోవటానికి, అంటే ప్రజల్ని ఇబ్బందులకి గురి చేసేటువంటి శక్తుల ఆట కట్టించటం అనే దానిలో అక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ప్యారలల్గా పనిచేస్తూ ఉంటాడు ఇతను. ఈ పని చేస్తూ న్యూయార్క్లో జరుగుతున్నటువంటి కథగా చూపిస్తారు దీన్ని. ఏదైతే ఈ వినాశనం జరుగుతోందో ఆ వినాశనాన్ని కంట్రోల్ చేయటం కోసం ఏర్పాటు చేసినటువంటి బాడీ ఒకటి ఉంటుంది అఫీషియల్గా. ఓకే, దానికి సపోర్ట్ సిస్టమ్గా ఇతని ప్రయాణం వాళ్ళతో అనుసంధానంలో నడుస్తూ ఉంటుంది. వాళ్ళు అవసరమైనప్పుడు ఇతన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అలాగే ఇతను కనిపెట్టినప్పుడు వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉంటాడు. అలర్ట్ చేసి ఇలా జరగబోతోంది, ఒక పెను ప్రమాదం జరగబోతోంది, మీ కంట్రోల్ సిస్టమ్ మీదే అటాక్ జరగబోతోంది, మీ ఆఫీస్ మీద అటాక్ జరగబోతోంది. ఇక్కడేమో క్యారెక్టర్ వీళ్ళకి పాజిటివ్ క్యారెక్టర్ లాగా ఇక్కడ ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. సడన్గా
వాళ్ళు ఆపరేట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళకి నెగిటివ్గా మారుతుంది ఈ క్యారెక్టర్. దీన్ని అర్థం చేసుకుని దీని నుంచి జరిగే నష్టాలను నివారించుకోవడానికి ఏం చేయాలి అనేది. ఉదాహరణకి ఒక దాన్ని ఒక ఫైటర్ జెట్ లాంటి విమానాన్ని ఒక అమ్మాయి ఎవరో ఆపరేట్ చేస్తూ ఉంటుంది. సడన్గా తన బ్రెయిన్ని కంట్రోల్లోకి తీసేసుకుని వాళ్ళు అనుకున్న టార్గెట్స్ మీద దాడులు చేయమని ఫిక్స్ చేసేస్తారు. ఫిక్స్ చేసినప్పుడు ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతుంది తనకు తెలియకుండానే. వెళ్ళిపోయినప్పుడు దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేటువంటి ప్రోగ్రాం ఆలోచించటం. అంటే ఇలాంటిది ఒకటి జరుగుతోంది, ఇలా ఆవహించటం అనే కార్యక్రమం జరుగుతోంది. బ్రెయిన్ కంట్రోల్ టెక్నాలజీ అనేది ఇక్కడ అమలు జరుగుతోంది. కాబట్టి దానికి కౌంటర్గా మనం ఏం చేయాలి అనేది డిజైన్ చేసుకోవటం. అలాగే సూపర్ హీరోస్ను కూడా హల్క్ లాంటి క్యారెక్టర్లని తన కంట్రోల్లోకి తీసేసుకుని ఎవరితో అయితే ఆ క్యారెక్టర్కి స్నేహం ఉందో వాళ్ళకి శత్రువుగా మార్చి దాడులు చేయించటం, తిరిగి వాళ్ళకి పాత విషయాలు గుర్తు చేసి కంట్రోల్లోకి తీసుకురావటం. దానికోసం వీళ్ళు రకరకాల టెక్నికల్ ఎక్విప్మెంట్ వాడుతూ ఉంటారు. ఇలా ఒక మోడర్న్ ఏరియాలో కథని నడిపే ప్రయత్నం చేశాడు. అది కొంత క్యూరియస్గా అనిపించింది. అలాగే పిల్లలకు కావలసిన ఈ హల్క్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ ఫైట్లు ఇవన్నీ కూడా కొత్తగా అనిపించినాయి. మధ్యలో అతని పాత ప్రేమ కథలు, దాని తాలూకా రెఫరెన్సులు అవి కూడా ఇంట్రెస్టింగ్గా నడిపాడు. అందుకని థియేటర్లో రెండోది ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే మనకి అనేక డిటెక్టివ్ నవలలు వీటిలో నడిచినటువంటి నేరేషనే ఉంటుంది దీనిలో కూడా. ఈ షాడో నవలలు మధుబాబు గారు రాసినటువంటి నవలల్లో కులకర్ణి అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ షాడోని కంట్రోల్ చేస్తూ ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. అలాంటి సిస్టమే దీనిలో ఉంటుంది. స్పైడర్ మ్యాన్కి ప్యారలల్గా ఇక్కడ ఒక అంటే హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక హైయర్ అఫీషియల్ అలాంటి క్యారెక్టర్ నడుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ నడుస్తూ ఉంటుంది. ఈ కాన్వర్జేషన్ మనకి పాత అపరాధ నవలల పద్ధతిలో వన్ లైనర్లలో నడుస్తుంది. ఆ వన్ లైనర్ కాన్వర్జేషన్ అనేది జనాలకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది థియేటర్లో కూర్చున్న వాళ్ళకి. అలా అన్ని విధాలుగాను ఎంగేజ్ చేసుకుంటూ మధ్య మధ్యలో సాహసాలు, తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎంత సూపర్ హీరోకైనా అనేది కూడా నడిపాడు. అదొక ప్యారలల్ లైన్. అంటే ఇతనిలో జరిగేటువంటి మార్పులు, అవతల వాళ్ళ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ల వలన ఇతను ఇబ్బంది పడేటువంటి సందర్భాలు, తనకి పరిమితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి తనే గుర్తించి దీని నుంచి బయటపడటానికి ఏం చేయాలనే యుద్ధం, ఇవన్నీ కలిసి అతనేదో సూపర్ న్యాచురల్ పవర్ అనేది కాకుండా కొంత నేల మీద నిలబెట్టే ప్రయత్నం జరిగింది క్యారెక్టర్ని. అందుకని అది ఆర్గానిక్గా అనిపించింది. మన ఒరిజినల్ రియల్ లైఫ్ క్యారెక్టర్ లాగానే మూవ్ అవుతుంది. స్పైడర్ మ్యాన్ అదేదో సూపర్ హీరోయే కానీ అడపాదడపా అతను సామాన్య మానవుడిగా కూడా కనిపిస్తాడు. అందుకని కనెక్ట్ అవుతారు ఆడియన్స్. ఇది కొంచెం దుడుకు స్వభావం కలిగినటువంటి మన పక్కింటి కుర్రాడే ఏదో ట్విస్ట్ చేయబోయి దెబ్బతిన్నాడు అలా అనిపించేటువంటి నెక్స్ట్ డోర్ అనేటువంటి ఇది కూడా మిక్స్ అయి ఉంది సినిమాలో. ఇవన్నీ కలిసి ఎంజాయ్ చేశారు థియేటర్లో జనాలు. ఆ ఎంజాయ్ చేయడానికి కావలసిన వాతావరణం కల్పించుకుంటూ వెళ్ళాడు త్రూఅవుట్ స్క్రిప్ట్. అందుకని ఎంగేజ్ అయ్యారు జనాలు. అదే ఇప్పుడు మనం కలెక్షన్ రూపంలో చూస్తున్నాం. ఇది ఏ మేరకు లాగుతుంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అయితే, బయట స్పెక్యులేషన్ అయితే 1000 crore అని. 1000 crore క్లబ్లోకి ఇండియాలో ఎంటర్ అవుతుంది ఈ సినిమా. అదేలేండి, ప్రస్తుతానికి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సాలిడ్ సినిమా లేదు కదా, బిగ్ స్టార్ మూవీస్ లేవు కదా. అవును, అందుకని ఆ వ్యాక్యూమ్లో మూవ్ ఆన్ అయిపోతుంది ఈ సినిమా. నా అంచనా అయితే అంటే ఇప్పుడు 300 అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం ఇంకొక 100-200 యాడ్ చేయగలుగుతుందేమో. అంతకు మించి కష్టమే. 1000 అనేది చాలా బిగ్ ఇది.